ఇంటా బయట వాతావరణం బాగా వేడిగా ఉండే ఈ సీజన్లో చిన్నారులకు వేడి ఉక్కపోతలతో పాటు చికెన్ పాక్స్ ప్రమాదం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఆటలమ్మ లేదా అమ్మవారుగా పిలిచే చికెన్ పాక్స్ సోకినప్పుడు పిల్లలకు ఒళ్లంతా ఎర్రటి దద్దులు వచ్చేస్తుంటాయి. తీవ్రమైన నొప్పి, దురదలతో బాగా ఇబ్బంది పెడుతుంటాయి. చికెన్ పాక్స్ గురించి సరైన అవగాహన లేకపోవడంతో మనలో చాలా మంది అమ్మవారు పోసిందని, చికిత్స అక్కర్లేదని, అదే తగ్గిపోతుందని నమ్ముతూ ఉంటారు. నిజానికి చికెన్ పాక్స్ సోకినప్పుడు వెంటనే తగిన వైద్యం అందించాలని చెబుతారు డాక్టర్లు. చిన్నారుల్లో కనిపించే చికెన్ పాక్స్ గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లలకు చికెన్ పాక్స్ ఎలా వస్తుంది? ఈ చికెన్ పాక్స్ అన్నది వారిసెల్లా జోస్టర్ వైరస్తో సంభవిస్తుంది. ఇది ఒక డిఎన్ఏ వైరస్ అన్నది ఉంటుంది. ఇది గాలిలో ఉంటుంది. అంటే ఇది దేంతో సంక్రమిస్తుంది అంటే దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, అలా అనేసి ఎప్పుడైనా టచ్ చేసినప్పుడు, ఆ పేషెంట్ని టచ్ చేసినప్పుడు, దాని తర్వాత గాలితో సంక్రమిస్తుంది. నోటిలో ఉన్న ద్రవాలతో ఈ రెస్పిరేటరీ సెక్రీషన్స్ ఏదైతే అంటారో దాని నుంచి ఇది కంటేజియస్ వైరస్ అన్నది ఉంటుంది. చికెన్ పాక్స్ లక్షణాలు ఎలా ఉంటాయి? ఈ చికెన్ పాక్స్కి సంబంధించిన క్లినికల్ ఫీచర్స్ పరంగా చూస్తే జ్వరం వస్తుంది. జ్వరం అంటే 102, 103 వరకు టచ్ అవుతుంది. అలానే తలనొప్పి ఉండడము, దాంతోపాటు బలహీనంగా ఉండడము, ఆకలి లేకపోవడం అన్నది ఉంటుంది. ఈ ఫస్ట్ ఫీచర్స్ వచ్చిన తర్వాత దీని తర్వాత 24 గంటల నుంచి 48 గంటల తర్వాత ర్యాష్ అన్నది ఉంటుంది. ఈ ర్యాష్ అన్నది మొదట ఛాతీ భాగంలో, వెనక భాగంలో స్టార్ట్ అయ్యేసి ఇది ఫేస్కి, దాని తర్వాత కాళ్ళకు, చేతులకు స్ప్రెడ్ అవుతుంది. ఈ లీజన్స్ ఏదైతే ర్యాష్ అంటారో ఇవి సుమారుగా 10 నుంచి 1500 వరకు ఒంటి మీద వస్తాయి. సుమారుగా యావరేజ్గా 300 వరకు వస్తుంది. మొదట ఎర్రగా ఉండేసి దాని తర్వాత నీరు అన్నది అందులో కలెక్ట్ అయ్యేసి దాని తర్వాత మళ్ళీ హీల్ అయ్యేసి స్కాబ్ అన్నది వస్తుంది. పిల్లలకు చికెన్ పాక్స్ సోకడం ప్రమాదకరమా? ఈ కాంప్లికేషన్స్ పరంగా చూస్తే ఒక కాంప్లికేషన్ ఏంటి అంటే ప్రోగ్రెసివ్ వారిసెల్లా సిండ్రోమ్ అంటారు. ఈ 1 మంత్ బిలో పిల్లల్లో ఎక్కువ ఉంటుంది. దీంట్లో ఏంటి అంటే సెరబెల్లార్ అటాక్సియా అంటే నిలబడలేకపోవడం, పడిపోవడము, దాని తర్వాత ఎన్కెఫలైటిస్. ఈ ఎన్కెఫలైటిస్ అన్నది వచ్చినప్పుడు హెడ్ఏక్ రావడము, ఫిట్స్ రావడము, బ్రెయిన్ ఎఫెక్ట్ అవుతుంది. దీంతో పాటు ఇతర కాంప్లికేషన్స్ ఏంటి అంటే హెపటైటిస్ అంటే లివర్ ఎఫెక్ట్ అవ్వడము, దాని తర్వాత ఊపిరితిత్తులు ఎఫెక్ట్ అవ్వడం, నిమోనియా రావడము, దీంతో పాటు ఈ ముందుగా చెప్పిన ఎన్కెఫలైటిస్ అన్నది ఉంటుంది. గర్భిణీ స్త్రీలకు ఒకవేళ చికెన్ పాక్స్ సోకింది అంటే ఈ బేబీస్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బేబీస్ ఎఫెక్ట్ అయినప్పుడు ఏమంటారు అంటే కంజనైటల్ వారిసెల్లా సిండ్రోమ్ అంటారు. అలానే ఈ కాన్పు అప్పుడు 5 రోజుల ముందు, దాని తర్వాత 2 రోజుల తర్వాత ఈ టైంలో గనక ఈ చికెన్ పాక్స్ సంభవించింది అంటే ఈ కంజనైటల్ వారిసెల్లా సిండ్రోమ్ అన్నది ఉంటుంది. దీంట్లో ఫీచర్స్ ఎలా ఉంటాయి అంటే తర్వాత ఏంటి అంటే కళ్ళు ఎఫెక్ట్ అవ్వడం, అంటే కెటరాక్ట్ రావడం అప్పుడే పుట్టిన పిల్లల్లో, దాని తర్వాత ఫిట్స్ రావడము అనగా ఎన్కెఫలైటిస్ రావడము, దాని తర్వాత మెదడులో కాల్షియం డిపాజిట్ అవ్వడం, కాల్సిఫికేషన్స్ ఉండడం, అంటే ఇతర అనామలీస్ అనగా చేతులు, కాళ్ళు ఫుల్గా డెవలప్ కాకపోవడము, దీంతో పాటు మెదడు, ఈ తల తక్కువ డెవలప్ అవ్వడము, అట్లనే గ్రోత్ రిటార్డేషన్, గ్రోత్ అన్నది కూడా తక్కువ ఉంటుంది. చికెన్ పాక్స్కి చికిత్స ఎలా ఉంటుంది? ఈ చికెన్ పాక్స్ అన్నది డాక్టర్ గారు డయాగ్నోస్ చేయడం మామూలుగా క్లినికల్ ఫీచర్స్ని బట్టి డయాగ్నోసిస్ ఉంటుంది. స్పెసిఫిక్ టెస్ట్ అన్నది ఉండదు. కానీ కొన్ని కండిషన్స్లో ఏంటి అంటే జాంగ్ స్మియర్ అంటారు. ఏదైతే ఈ ర్యాష్, ఈ లీజన్స్ ఎక్కడ వస్తాయో అక్కడ స్మియర్ తీసి టెస్ట్ చేస్తారు. అలానే బ్లడ్ టెస్ట్ పరంగా యాంటీ ఇమ్యునోగ్లోబులిన్ M యాంటీబాడీస్ అన్నది బ్లడ్ టెస్ట్ చేసి అదొకటి నిర్ధారణ చేసుకోవచ్చు. అట్లనే ట్రీట్మెంట్ పరంగా సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అన్నది ఇస్తాం. సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అంటే జ్వరం వరకు యాంటీపైరెటిక్స్ అంటే పారాస్టమాల్ అన్నది మనం ఇవ్వాలి. అట్లనే ఆస్పిరిన్ అన్నది ఉంటుంది. ఆస్పిరిన్ అన్నది ఇవ్వద్దు ఇట్లాంటి కండిషన్లో. ఆస్పిరిన్ అన్నది ఇస్తే ఒకటి చాలా సీరియస్ అయిన రీస్ సిండ్రోమ్ అన్నది వస్తుంది. అట్లనే ఈ ఇచ్చింగ్ అన్నది బాగా కంప్లైంట్ ఉంటుంది కాబట్టి యాంటీ ప్రూరైటిక్స్ అన్నది ఇస్తూ ఉండాలి. అట్లనే దాని తర్వాత ఈ క్యాలమైన్ లోషన్, ఈ సపోర్టివ్ దాంట్లో ఈ చర్మానికి క్యాలమైన్ లోషన్ పెట్టడం, దాని తర్వాత హైజీన్ మెయింటైన్ చేయడం.
అంటే ఈ గోరువెచ్చని నీళ్ళతో స్పంజింగ్ లేదంటే స్నానం చేయడము ఇట్లాంటిది చూసుకునేది ఉంటుంది. ఈ సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వస్తే అప్పుడు యాంటీబయాటిక్స్ అన్నది టాపికల్ యాంటీబయాటిక్స్ అంటే ఆయింట్మెంట్స్ వాడడం, లేదంటే ఓరల్ యాంటీబయాటిక్స్ అంటే సిరప్స్ ఇట్లాంటివి స్టార్ట్ చేయడం ఉంటుంది. చికెన్ పాక్స్ని ఎలా నివారించాలి? టీకాలేమైనా ఇప్పించాలా? ప్రివెంటివ్ అంటే ఇది కంటేజియస్, ఒకరి నుంచి ఒకరికి కాంటాక్ట్తో, స్పర్శతో, దాని తర్వాత ఈ ఓరల్ అంటే గాలితో వస్తుంది కాబట్టి ఇది ఒకటి ప్రివెంట్ చేసుకోవాలి. అలా అనేసి టోటల్ ప్రివెంట్ చేయడానికి వ్యాక్సిన్ అన్నది ఇప్పుడు అవైలబుల్ ఉంది. ఈ వ్యాక్సిన్ ఆల్మోస్ట్ 95 నుంచి 99% ప్రొటెక్షన్ ఇస్తుంది. మొదటి డోస్ యూజువల్గా 15 నెలలకు ఇచ్చేసి రెండో డోస్ అన్నది 4 నుంచి 5 సంవత్సరాల లోపు వాళ్ళకు ఇచ్చుకోవచ్చు. అంటే 2 డోసెస్ ఉంటాయి. ఇలానే దాంతో పెద్దవాళ్ళకు కూడా ఈ వ్యాక్సిన్ అన్నది తీసుకుంటే ఉపయోగం ఉంటుంది. ఇప్పుడు కొత్తగా ఏంటి అంటే ఇమ్యూనోగ్లోబ్యులెన్స్ అన్నది కూడా ఉన్నది. ఈ ఇమ్యూనోగ్లోబ్యులెన్స్ ఎప్పుడు ఇస్తుంటే పోస్ట్ ఎక్స్పోజర్, అంటే ఆల్రెడీ చికెన్ పాక్స్ వచ్చి వాళ్ళకు ఈ శక్తి అన్నది, ఈ ఇమ్యూనో కాంప్రమైజ్డ్ వాళ్ళకు ఈ ఐవి ఇమ్యూనోగ్లోబ్యులెన్స్ అన్నది కూడా ఆప్షన్ మనకి ఉంటుంది. ఈ వ్యాక్సిన్ అన్నది ఏంటి అంటే ఆల్రెడీ ఒకవేళ మనకు ఒక ఇంట్లో చికెన్ పాక్స్ ఒకరికి వచ్చింది అంటే మిగిలిన సిబ్లింగ్స్కి, తమ్ముడికి లేకపోతే అక్కడి పేరెంట్స్కి ఎవరికైనా 72 గంటల లోపు ఈ వ్యాక్సిన్ అన్నది తీసుకుంటే చాలా మటుకు ప్రొటెక్షన్ అన్నది నెక్స్ట్ హౌస్ హోల్డ్ కాంటాక్ట్స్కి ఉంటుంది. ఒక చిన్న చిట్కా మీకోసం. వేసవిలో స్నానం చేసే నీటిలో నిత్యం కాసిన్ని మల్లెపూలు లేదా గులాబీ పూలను వేసుకుని స్నానం చేయడాన్ని ఒక అలవాటుగా మార్చుకోండి. వేసవి బడలిక నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది.